హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం ఉగాది స్పెషల్గా 5 రకాల ప్రసాదం రెసిపీస్, ఉగాది పచ్చడి, నేతి బొబ్బట్లు. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. బొబ్బట్లు చాలా అంటే చాలా మృదువుగా, చాలా రుచిగా ఉంటాయి. అలాగే మామిడికాయ పులిహోర, పరమాన్నం, ఇంకా మినపగారెలు, ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఉగాది పచ్చడి కోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, వెయిట్లో వచ్చేసి 20 గ్రాములు ఉంది. ఒకసారి కడిగేసుకుని ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసేసి ఈ చింతపండు నాననివ్వాలి. అలాగే మరొక గిన్నెలో 1 కప్పు తురిమిన బెల్లం, వెయిట్లో వచ్చేసి 150 గ్రాములు ఉంది. ఇందులో 1 కప్పు నీళ్లు పోసేసి పక్కన పెట్టేసేయండి. కొంచెం సేపటికి బెల్లం చక్కగా కరుగుతుంది. చింతపండు, ఈ బెల్లాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు రోట్లో 20 వరకు మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ కళ్ళుప్పు కూడా వేసుకొని దంచుకోవాలి. మీ దగ్గర కళ్ళుప్పు అందుబాటులో ఉంటే కళ్ళుప్పు వేసుకోండి, లేదంటే 1/2 టీ స్పూన్ మామూలు సాల్ట్ వేసుకోవచ్చు. బాగా మెత్తగా దంచేసుకోండి. ఇలా దంచేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో నానపెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు తీసుకుని పోసుకోవాలి. 1/2 కప్పు నీళ్లు పోసి నానపెట్టాం కదా, మరొక 1/2 కప్పు నీళ్లు కూడా పోసేసి మొత్తం గుజ్జు పిండేసుకుని ఇందులో వేసుకోవాలి. అలాగే కరిగించుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకొని వేసుకోండి. దంచి పెట్టుకున్న మిరియాలు, ఉప్పు ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇంకా వేప పువ్వును కూడా శుభ్రం చేసుకొని వేసుకోవాలి. ఈ వేప పువ్వు వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు నేనైతే 1/2 కప్పు వేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. వేస్తే కనుక ఉగాది పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుని సరిపడా, నేనైతే ఇంకొంచెం నీళ్ళు కూడా పోస్తున్నాను, సరిపడా నీళ్ళు పోసేసుకుని కలిపేసుకోవడమే. అంతేనండి, షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూస్తున్నారా, బొబ్బట్లు ఎంత మృదువుగా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా. ముందుగా అయితే బొబ్బట్లకి పై పిండి కలుపుకుందాము. 1 కప్పు గోధుమ పిండి, వెయిట్లో వచ్చేసి 125 గ్రాములు. కప్పు నిండుగా తీసుకోండి, లైట్గా పైన కాకుండా నిండుగా తీసుకోండి. అలాగే 1 కప్పు మైదా పిండి, గోధుమ పిండి మైదా పిండి సమానంగా వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోండి. నెయ్యి వద్దనుకుంటే నూనె అయినా వేసుకోవచ్చు. ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి. నేను గోధుమ పిండి 1 కప్పు, మైదా పిండి 1 కప్పు తీసుకున్నాను కదా, మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మొత్తం గోధుమ పిండితో చేస్తున్నట్లయితే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టించేలా కలిపేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం స్టిక్కీగా ఉండేలా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మరీ గట్టిగా కలిపేయొద్దు, కొంచెం చేతికి అంటుకునే విధంగా ఉండాలి. నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసేసుకోవద్దు, చూసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి చూడండి, ఈ విధంగా చేతికి అంటుకునే విధంగా ఉండాలి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వద్దనుకుంటే నూనె వేసుకోవచ్చు. మీరు నూనెతో అయినా చేసుకోవచ్చు, నెయ్యితో అయినా చేసుకోవచ్చు. మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి నేను మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను. ఈ నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిలోకి బాగా కలిసిపోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకుని పిండి ఆరిపోకుండా పిండికంతా 2 వైపులా పట్టించేసేయండి. ఇలా 2 వైపులా పట్టించేసి మూత పెట్టేసి 1 గంట పాటు పిండిని నాననివ్వాలి. ఈలోపు మనం లోపల స్టఫింగ్ తయారు చేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 200 గ్రాములు ఉంది. ఈ పప్పును 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 2 కప్పుల నీళ్లు పోసి 1 గంట పాటు నానపెట్టుకోవాలి. నేనైతే ముందే నానపెట్టేశాను. పప్పు నానిపోయింది కదా, ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ పైన పెట్టేసి మూత కూడా పెట్టేసుకోండి. విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకుని ఈ పప్పుని ఒక జాలిగిన్నెలో వేసేసుకోండి. ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోతుంది. ఈ నీళ్లు పడేయకండి, రసంలో కానీ పప్పులో కానీ వేసుకోవచ్చు. పూర్తిగా వడారిన తర్వాత మళ్ళీ కుక్కర్లోకి వేసేసుకుని మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు. బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా బాగా మ్యాష్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 150 గ్రాముల బెల్లం. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే మరొక 1/2 కప్పు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు, అంటే 200 గ్రాముల వరకు బెల్లం వేసుకోవచ్చు. బెల్లం వేసేసి బాగా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోండి. స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వేడికి బెల్లం కరిగి ఈ మిశ్రమం మళ్ళీ పలచబడుతుంది. ఫ్లేమ్ అయితే మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం గడ్డలు ఏమైనా ఉంటే ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, బాగా పలచగా అయింది కదా, ఇది మళ్ళీ దగ్గర పడేంత వరకు ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టద్దు. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి చిక్కబడుతుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని అయితే లోలో పెట్టేసుకోండి. అలాగే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి వేస్తే బొబ్బట్ల రుచి చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని అయితే కంప్లీట్గా లోలో పెట్టేసుకోండి. కలుపుకుంటూ చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
మరీ గట్టిగా ఉడికించేద్దు, అలానే మరీ పలుచగా ఉంచొద్దు. ఇది ఆరాక ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఈ విధంగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసేసుకోండి, త్వరగా ఆరిపోతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది కదా, కొంచెం గట్టిపడింది కదా, ఈ విధంగా ఉండాలి. ఆరిన తర్వాత ఇలా ఉంటే మనకి బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి బొబ్బట్లు ఏ సైజు కావాలో దానికి తగ్గట్లుగా కొంచెం కొంచెం ఈ పూర్ణ మిశ్రమాన్ని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. నాకైతే మొత్తం 16 ఈ సైజు బాల్స్ 16 వచ్చాయి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. నేనైతే బొబ్బట్లు చేయడానికి బటర్ పేపర్ తీసుకున్నాను. దీనిపైన ఒక 2-3 చుక్కల నెయ్యి వేసేసుకుని కొంచెం స్ప్రెడ్ చేసి ఇటు తిప్పామంటే ప్లేట్కి అంటుకుని ఉంటుంది కదలకుండా. మీరు బటర్ పేపర్కి బదులుగా ఆయిల్ ప్యాకెట్ కానీ మిల్క్ ప్యాకెట్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మరి కొంచెం నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసేసుకోండి. పూర్ణం రెడీ అయ్యేలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది. పిండిని కొంచెం కొంచెం తీసుకోండి, మరీ ఎక్కువ తీసుకోవద్దు. చూడండి, ఈ మాత్రం పిండి తీసుకోండి. పిండి కూడా చక్కగా నాని బాగా సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు ముందు బటర్ పేపర్ పైన పెట్టి కొంచెం మందంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో ఈ పూర్ణం పెట్టేసుకుని అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లోజ్ చేసుకుంటే ఈ విధంగా పిండిని పైకి తీసుకురావాలి. ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. పై పిండి కొంచెం తక్కువ ఉండేలాగా చూసుకుని మరి ఎక్కువ పెట్టేయద్దు. ఇప్పుడు ఈ పై పార్ట్ కిందకు వచ్చేలాగా పెట్టాలి. ఇలా పెట్టేసి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసేసుకుని వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి బాగా నానింది కదా, ఇలా నొక్కుతూ ఉంటే చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. మధ్యలో నుంచి తీసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మధ్యలో చేతిని కొంచెం నెయ్యితో తడుపుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటే ఇంక ఈజీగా ఉంటుంది. మీరు అచ్చంగా నెయ్యికి బదులుగా ఒక గిన్నెలో సగం నూనె సగం నెయ్యి వేసి పెట్టేసుకోండి. అదే మొత్తం బొబ్బట్లకు వాడుకోవచ్చు. మొత్తం నూనెతో కాకుండా మొత్తం నెయ్యితో కాకుండా అది సగం వేసుకుంటే కూడా బొబ్బట్లు రుచిగా ఉంటాయి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అచ్చంగా నూనెతో అయినా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవడం. ఇలా చేత్తో నొక్కడం కష్టం అనుకుంటే మరొక ప్రాసెస్ కూడా ఉంది. ఇలా పూర్ణం పెట్టేసుకుని పైన కొంచెం నెయ్యితో 2 వైపులా నెయ్యి నద్దేసేయండి. నెయ్యి నద్దేసి కొంచెం ముందు ఫ్లాట్గా చేసేసి ఇప్పుడు మరొక బటర్ పేపర్ని కూడా నెయ్యితో గ్రేస్ చేసేసుకొని దీనిపైన పెట్టేసేయండి. ఈ ప్రాసెస్ ఇంకా ఈజీగా ఉంటుంది. చేతితో చేయడం కష్టం అనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ప్లేట్ని పట్టుకుని రొటేట్ చేస్తూ స్ప్రెడ్ చేశారంటే చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో అయితే బొబ్బట్టు చాలా పల్చగా కూడా వస్తుంది. అన్ని వైపులా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా పల్చగా. ఇలా మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్లో చేసుకోండి. ఇప్పుడు మనం బొబ్బట్లని కాల్చేసుకుందాము. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఈ బొబ్బట్టు పేపర్తో సహా వేసేసుకోండి. ఇప్పుడు ఈ పేపర్ని నిదానంగా తీసేసుకోండి. అదే మీరు కవర్ పైన చేస్తున్నట్లయితే బొబ్బట్టుని చేతిలోకి తీసుకొని వేసుకోండి. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టి కాల్చుకుంటే బొబ్బట్లు మాడిపోకుండా చక్కగా వస్తాయి. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటూ, మీరు నెయ్యి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు, కొంచెం తక్కువ నెయ్యితోనే ఈ బొబ్బట్లను కాల్చుకోవచ్చు. మొత్తం బొబ్బట్టు అంతా స్ప్రెడ్ చేసేసుకుని రెండో వైపు తిప్పేసుకోండి. ఇలా రెండు వైపులా కొంచెం నెయ్యి వేసుకుంటూ బొబ్బట్లని మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మాడిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా రెండు వైపులా బాగా కాల్చేసి తీసేసుకోవడమే. చూస్తున్నారా బొబ్బట్లు? మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత మృదువుగా ఉన్నాయి బొబ్బట్లు. ఇలాగే అన్ని బొబ్బట్లు కాల్చేసుకోవాలి. మనం తీసుకున్న కొలతలకైతే 16 బొబ్బట్లు వస్తాయండి. దానికి తగ్గట్టుగా పప్పు కానీ పిండి కానీ తీసుకోండి. బొబ్బట్లు అయితే అచ్చం మనకి స్వీట్ షాప్లో అయితే ఎంత మృదువుగా ఉంటాయో అంతే మృదువుగా ఉంటాయి. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మరి ఈ ఉగాదికి ఈ పద్ధతిలో ఒకసారి బొబ్బట్లని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులిహోర కోసం ఇక్కడైతే నేను 1/2 కిలో బియ్యం తీసుకున్నాను. 1 గ్లాస్ బియ్యం వెయిట్లో వచ్చేసి 1/2 కిలో ఉన్నాయి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసేసి కుదిరితే 1 గంట పాటు నానబెట్టేసుకోండి. అన్నం ఉడికించుకునేటప్పుడు 1 టీ స్పూన్ నూనె కూడా వేస్తే అన్నం పొడిగా వస్తుంది. స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న 1/2 కిలో బియ్యానికి ఒక మీడియం సైజ్ పచ్చి మామిడికాయ తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇది 200 గ్రాములు ఉంది. పైన తొక్క లైట్గా తీసుకుని ఈ విధంగా కొంచెం పెద్ద తురుము వస్తుంది కదా, ఆ విధంగా తురుముకోవాలి. లైట్గా తొక్క తీసుకుని తురుముకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి 1 గుప్పెడు పల్లీలు కూడా వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు వేసుకుని సగం వరకు వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. మీరు కావాలంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు, 1/4 టీ స్పూన్. నేనైతే వేయట్లేదు. ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని తుబ్బి వేసేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొన్ని జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు చివరిలో వేసుకోండి, ముందే వేసేసారంటే మరీ ఎక్కువ వేగిపోతాయి.
ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ అయితే తప్పకుండా వేసుకోండి, మామిడికాయ పులిహోరకి ఇంగువ బాగా రుచినిస్తుంది. ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకుని ఇందులో మామిడికాయ తురుము వేసేసుకోవాలి. మన ఛానల్లో అయితే చింతపండు పులిహోర రెసిపీ కూడా ఉందండి, మీకు కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. ఈ తురుము వేసాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ తురుము బాగా ఉడికిన తర్వాత పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఇందులో అలా మూత పెట్టి ఉంచేసుకోండి. ఫ్లేవర్స్ అన్నీ కూడా తురుముకి బాగా పట్టుకుంటాయి. అలాగే మనం కుక్కర్లో అన్నం వండుకున్నాం కదా, మీరు కావాలంటే ఈ అన్నాన్ని ఒక ప్లేట్లోకి పోసేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసి ఆరనివ్వచ్చు. లేదా ఈ కుక్కర్లో ఉండగానే కొంచెం అన్నమే కదా, కుక్కర్లో అయినా కానీ త్వరగానే ఆరిపోతుంది. గరిటతో కొంచెం గడ్డలేమి లేకుండా పొడి పొడిగా చేసేసుకోండి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఈ పులిహోర మిక్స్లోకి వేసేసుకోవాలి. మీకు పులుపు ఎక్కువ అవుతుందేమో అనిపిస్తే కొంచెం ఆ గుజ్జును తీసి కొంచెం పక్కన పెట్టేసుకోండి. నాకైతే ఈ తీసుకున్న అన్నానికి పావు కిలో బియ్యానికి ఇది కరెక్ట్గా సరిపోతుంది, మొత్తం అయితే వేసేసాను. మీరు పులుపు ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం పక్కన పెట్టుకుని చివరిలో అయినా కలుపుకోవచ్చు. మొత్తం ఇదంతా కూడా అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదా, సీజనే కదా, చక్కగా ఇలా మామిడికాయ పులిహోర చేసుకుని ఎంజాయ్ చేసేయండి. పండగకైతే ఒకసారి ఈ మామిడికాయ పులిహోరని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. గారెల కోసం ఇక్కడ నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూడండి, పప్పు చక్కగా నానిపోయింది కదా. మళ్ళీ ఒకసారి పప్పుని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి జాలిగిన్నెలో వేసేసుకోండి. ఇంకా నీళ్ళు ఏమైనా ఉంటే వడారిపోతాయి. ఈ నీళ్లు వడారేలోపు మిక్సీ జార్లు 2 ఇంచుల వరకు అల్లం ముక్కలు, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ కూడా వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేమి పోయకూడదు, నీళ్లు పోయకుండా ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే మిక్సీ జార్లో కొంచెం మినపప్పు, నానబెట్టుకున్న మినపప్పు వేసేసుకొని ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నలిగిన తర్వాత చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్ళు పోస్తే మనకి గారెలు బాగా గుల్లగా వస్తాయి. కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా గ్రైండ్ చేసినా గారెలు బాగా గట్టిగా వచ్చేస్తాయి. చూసుకుంటూ కొంచెం నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అలానే మరీ పల్చగా చేసేసుకోవద్దు. ఇప్పుడు ఈ పిండిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు. మొత్తంగా అయితే 1 కప్పుకి 1/2 టీ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. మనం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల గారెలు బాగా గుల్లగా వస్తాయి. మేము ఇలా బీట్ చేయలేము అనుకుంటే గ్రైండ్ చేసిన పిండిలో 2 చిటికెల వంట సోడా వేసుకున్న గారెలు గుల్లగా వస్తాయి. మరీ ఎక్కువసేపు బీట్ చేసేది, మరీ ఎక్కువ బీట్ చేస్తారంటే నూనెలో వేసినప్పుడు వడలు పగిలినట్లుగా అవుతాయి. చూడండి, పిండి బాగా లైట్గా అయింది కదా, ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వడలు వేసేసుకుందాము. చేతిని కొంచెం నీళ్ళతో తడుపుకుని కొంచెం పిండి తీసుకుని చూడండి, కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసి మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టేసి ఇలా వేసామంటే నూనెలోకి ఈజీగా పడిపోతాయి. ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ గారెల్ని బాగా కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా కాలనిచ్చేసి ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో కాలిస్తే బాగా గుల్లగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి. చూడండి, చక్కగా వచ్చాయి కదా గారెలు. ఇలాగే మిగిలిన గారెలన్నీ చేసుకోవాలి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా గారెలు అయితే చాలా రుచిగా ఉంటాయి. ఈ టిప్స్తో ఒకసారి తప్పకుండా అయితే మినపగారెల్ని ట్రై చేసేయండి. ఇప్పుడైతే మనం బెల్లం పొంగలి కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బెల్లం పొంగల్ చేయడానికి 3/4 కప్పు బియ్యం, మీరు ఏ కప్ అయినా తీసుకోండి. 3/4 కప్పు బియ్యం, ఆ మిగిలిన 1/4 కప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకోవాలి. 2 కలిపి 1 కప్పు. వీటిని కుక్కర్లోకి వేసేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు, అలాగే 1 కప్పు పాలు కూడా పోసుకోవాలి. కుదిరితే ఒక అరగంట లేదా గంట పాటు నానబెట్టేసుకొని ఒక యాలక్కాయని ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసి వేసేసి స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు స్టవ్ పైన మరొక పక్కన గిన్నె పెట్టేసుకుని దీంట్లో 2 కప్పుల తురిమిన బెల్లం, 1 కప్పు మనకి బియ్యం పప్పు కలిపి 1 కప్పు కదా, 2 కప్పుల తురిమిన బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం కరిగిపోయింది కదా. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి 2 నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్ళని మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసేసి అన్నాన్ని ఒకసారి కలుపుకోవాలి. అన్నం చూడండి చక్కగా ఉడికిపోయింది కదా, ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కాచుకున్న వేడి పాలు 2 కప్పులు, మనం
బియ్యం కొలుచుకున్న కప్పుతో 2 కప్పుల వేడి వేడి పాలు పోసేసి ఇప్పుడు స్టవ్ మళ్ళీ ఆన్ చేసేసుకుని ఈ పాలలో కూడా ఈ అన్నాన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇది కొంచెం పలచగా ఉంది కదా, ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టుకోకుండా. అలానే మరీ దగ్గరగా ఉడికించేద్దు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా ఉడికించేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో పూర్తిగా చల్లారిన బెల్లం నీళ్ళు, మనం ముందే కాచి పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళని, పూర్తిగా చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. బెల్లం సిరప్ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్లో ఉండాలి. అలాగే బెల్లం సిరప్ పూర్తిగా చల్లారి ఉండాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోవు. ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బెల్లంలో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈలోపు మరొక పక్కన స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని కొబ్బరి ముక్కలు, పచ్చివైనా పర్లేదు ఎండువైనా పర్లేదు, కొబ్బరి ముక్కలు వేసి వేగాక కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు బెల్లంలో కూడా అన్నం చక్కగా ఉడుకుంటుంది. మరి దగ్గరగా ఉడికించేది, మరి దగ్గరగా ఉడికించేసారంటే ఆరాక ఇంకా చిక్కగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అంతేనండి, బెల్లం పొంగల్ లేదా పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ విధంగా కుక్కర్లో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఉగాది స్పెషల్ 5 రకాల ప్రసాదం రెసిపీస్ని. మరి మీరు ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.